నాకు కూడా దుఃఖం కలుగుతూ ఉంది. నేను ఎక్కడి వాడిని? అసలు నా పరిస్థితి ఏమిటి? నా జీవితం ఏంటి? ఎక్కడ పుట్టాను? మా తల్లిదండ్రులు ఎట్లాంటి వారు? అసలు నేను పుట్టిన గ్రామం ఏంటి? అక్కడున్న జనం ఎటువంటి వారు? అక్కడ ఉన్న నన్ను ఇక్కడి దాకా ఆయన తీసుకొని వచ్చాడు. ఎంత గొప్పతనం! ఎంత గొప్పవాడాయన! మనందరి జీవితాలు అలాంటివే. ఒకప్పుడు ఎక్కడో ఉన్న మనల్ని ఆయన ప్రేమించి, ఆయన మనల్ని పిలిచి, మనకున్న బానిసత్వం నుండి విడిపించి, ఆయన దూతల చేత మనకు రక్షణ కలిగిస్తూ ఉన్నాడు. రక్షణ ఒకటే కాదు, పోషణ కూడా కావాలి. కాబట్టి మనల్ని పోషించే పోషకుడైన యేసు ప్రభుల వారికి అనుగుణ్యంగా మనం బ్రతకాలి. ఆయనకిష్టంగా బ్రతికితే మనకు చక్కటి పోషణ ఆయన దయచేయగలడు. దేవుడు చాలా మంచివాడు. దేవుని మహాకృపను బట్టి నేను గ్రేట్ నికోబార్ మీటింగ్లకు వెళుతూ ఉంటే ఆ షిప్ వాళ్ళ స్టాఫ్కి ఆ మిలిటరీ వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి. నేను మిలిటరీ వాడు కాదు, జనరల్ నాది. ఆ షిప్లో ఎక్కడో దగ్గర కూర్చొని పోవాల్సిందే. దరిదాపు 4 రోజులు ప్రయాణం. ఆ ఎండ తీవ్రంగా ఉంటుంది. సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు చాలా భయంకరమైన సన్నివేశాలు ఎదురుపడతాయి. అయితే అంతకుముందు అండమాన్లో కూడికల్లో వాక్యం చెప్పేటప్పుడు ఆ షిప్ చీఫ్ గారు ఆ కూడికలకు వచ్చారు. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు. సార్, మా కొడుకు ఒకరిని హత్య చేసి ఈ అడవుల్లోకి వెళ్ళిపోయాడు. వాడు బ్రతుకున్నాడో లేదో నాకు తెలియదు. అయ్యా, మన కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ అమ్మ, చీఫ్ గారి భార్య ఏడుస్తూ చెప్పాది. వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేసి ప్రభు పక్షాన నిలబడి చెప్పాను, ఈ వారంలో మీ కొడుకు వస్తాడు, కలవరపడద్దండి. దేవుడు చాలా మంచివాడు. నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడమ్మా. మాతృ హృదయం ఎంత వేదన పడుతుందో తెలుసు, వస్తాడని. ఆ కూడికలు అండమాన్లో నేను చాలా రోజులు ఉన్నాను, 10 రోజుల దాకా ఉన్నాను. అటువంటి గ్రేట్ నికోబార్ వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నాకు ఆ షిప్లో రిజర్వేషన్ లేదు కాబట్టి బయటే కూర్చో ఉన్నాను. అదే షిప్కు ఆయన చీఫ్. ఆయన వచ్చి, మీరు రాజశేఖర్ కదా? అవును సార్. అయ్యో, మీకు రిజర్వేషన్ ఉండదు, రండి అని ఆయన రూమ్లోకి తీసుకెళ్ళి పెట్టాడు. ఎట్లుందో తెలుసా? ఏ క్లాస్ రూము, ఏ క్లాస్ ఫుడ్. అక్కడ వాళ్ళు చేపలు, రకరకాల భోజనాలు పెట్టినారు. రాత్రి పడుకుంటే ఇది సైరన్ పెట్టింది ఏను గడిచినట్టు. ఆ ఉదయం వచ్చినాడు ఆ చీఫ్ గారు. వచ్చి అంటాడు, పాస్టర్ గారు, రాత్రి మీరు బాగా నిద్రపోయారా? నిద్రపోయినాను సార్, కాకపోతే ఇది అరుస్తానే ఉంది. నేను అనుకుంటా ఇది సైరన్ పెట్టినప్పుడు అంతా ఎదురుగా ఏదైనా షిప్ వస్తుందేమో అని అనుకుంటున్నానంటే ఆయన నవ్వుతూ అన్నాడు, ఎదురుగా షిప్పులేవి రావు. మేము ఎక్కడెక్కడ సైరన్ పెడతామో అక్కడ ఒక షిప్ మునిగిపోయింది అన్నాడు. నిజమా అని నేనన్నా, నిజంగా మునిగిపోయిందా? నిజం పాస్టర్ గారు. అందుకని గుర్తుగా మేము సైరన్ వాళ్ళ ఆత్మకు శాంతి కలగటానికి సైరన్ పెడతామన్నారు. నేను అడిగిన, మరి మనకైతే అని. ఆయన అన్నాడు, దేవుడే దిక్కు అని అన్నాడు. అది ఎట్లా సార్, మీకు దారి తెలియదా అని అంటే ఆయన ఓ మాట అన్నాడు, సముద్రంలో రోడ్ చేసేవాడు ఎవడు? ఈ రోడ్లో పోతే ఈ ఊరు వస్తుందని చెప్పేవాడు ఎవడు? మేము చుక్కాని అనే దాన్ని ఆధారం చేసుకొని ప్రయాణం చేస్తాం. చుక్కాని అనేది ఎప్పుడు ఉత్తర దిక్కుని చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి దక్షిణం ఎక్కడో, తూర్పు ఎక్కడో, పడమరెక్కడో, మేము వెళ్ళే ఊరు ఎక్కడో మ్యాప్ చూసుకొని పోతా ఉంటాం. సముద్రం లోపల పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఇది ఢీ కొట్టచ్చు, పడవ పగిలిపోవచ్చు. సముద్రంలో ఈ షిప్ కంటే పెద్ద తిమింగలాలు ఉన్నాయి. చిన్న తోకతో కొట్టినా ఇది పల్టీలు కొట్టేస్తుంది. ఏమేమో చెప్పాయన.
అనవసరంగా ఏను కలికినానని నాకు భయం వేసింది. ఇంక 3 రాత్రులు పడుకోవాలా. నిద్ర పడుతుందా మీకు? నాకు పట్లే. పట్టక అప్పుడు దేవుని దగ్గర భయపడి ఓ పాట రాసిన. ఆ పాట పేరేమంటే ఆధారము నీవేనయ్యా. మీకు అందరికీ తెలుసు. ఈ పాటని ఎవరెవరో నేను రాసిన రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళకి అనిపించిన నువ్వే రాసినావారా అంటే ఎవరు లేరు దీనికి యజమాని, అందుకు నేను పెట్టుకున్నా దీనికి పేరు అని. దయచేసి గమనించాలి. దేవుడు మన పోషకుడు. హల్లెలూయా. దేవుడు మన పోషకుడు. ఆయనే మన ఆధారం, ఆయనే మన సమస్తం. ఆయన తప్ప మనకు వేరే ఆధారం ఏదీ లేదు. ఇశ్రాయేలీయుల దేవుడు నేనే, నా పేరు యెహోవా, నేను ఎల్లప్పుడూ ఉండువాడను. ఏదో నేను సీజనబుల్ గాడ్ కాదు. చలికాలం ఒక దేవుడు, ఎండాకాలం ఒక దేవుడు, వర్షాకాలం ఒక దేవుడు, అలా కాదు. ఎల్లప్పుడూ ఉండు దేవుడను. ఎల్లప్పుడూ ఉండే నేను ఆ బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలకు దేవుడై ఉన్నానని చెప్తున్నాడు. మనతో కూడా ప్రభు అదే చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ ఉండే దేవుడను. మీరే అప్పుడప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మీరే అప్పుడప్పుడు నా చేయి విడిచిపెట్టేస్తారు. అందుకే నేను మిమ్మల్ని పోషించలేకపోతున్నా, మిమ్మల్ని సంరక్షించలేకపోతూ ఉన్నా. నా చేయి దాటి వెళ్ళిన తరువాత మీ చేయి పట్టుకొని నడిపించటానికి మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన నాశకుడు, హింసకుడు. ఆయన ప్రతి వారిని కూడా పాడు చేసేటటువంటి వ్యక్తి. కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తాడు, వ్యక్తిగత జీవితాలని కూడా పాడు చేస్తాడు. అటువంటి వాడు చేయి పట్టుకుంటే మన కుటుంబం క్షేమం ఉండదు, మన కుటుంబానికి నెమ్మది ఉండదు, మన పిల్లలు అభివృద్ధిలోకి రారు. దినదినము కలవరంతో బ్రతకాల్సి ఉంటుంది. దేవుడు అంటాడు, కలవరపడకండి, ధైర్యంగా ఉండండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెప్పుదునని ప్రభు చెప్పాడు. కలవరం నాకు లేకుండా నేను జీవిస్తున్నానంటే నా చేయి ప్రభు చేతిలో ఉన్నట్టే. కలవరపడుతూ నేను జీవిస్తున్నానంటే నా చేయి సాతానుడి చేతిలో ఉన్నట్టే. ఎన్నో విషయాలలో కలవరపడుతూ ఉన్నాం. పిల్లల విషయము, ఆర్థిక విషయము, ఆరోగ్య విషయము, ఈ ప్రక్కన ఆ ప్రక్కన ఉన్న వాళ్ళ ద్వారా ఇబ్బందులు, ఈ రీతిగా ఎన్నో కలవరాలు మనకు కలుగుతూ ఉన్నాయి. దానికి కారణం నా చేయి ప్రభు చేతిలో లేదు. ఎక్కడో నేను ఆయన చేతిని వదిలిపెట్టి ప్రక్కకి వెళ్ళిపోయాను. దయచేసి ఈ మధ్యాహ్న సమయం అందు ప్రభువుని వెతకాలి, అడగాలి. ఎక్కడ నేనుండి నేను దూరమయ్యాను ప్రభా, ఒక్కసారి నాకు తెలియవచ్చమంటే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన ఒక జడ్జి గారు. ఆ జడ్జి గారికి చాలా భక్తి ఉంది. జడ్జి గారు బైబిల్ చదివాడు, బైబిల్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన బైబిల్ కామెంటరీ కూడా రాసేవాడు. సడన్గా ఆయనకు 2 కళ్ళు పోయాయి. ఆ రోజుల్లో షుగరు, బీపీ అనేటటువంటివి అరుదు. అవి తెలుసుకోవడం కూడా మనుషులకి అంత అవగాహన లేదు. ఈ రోజుల్లో వైద్యపరంగా ఎంతో టెక్నాలజీ పెరిగాది. ఆ రోజుల్లో అట్లా లేదు. ఉద్యోగం చాలా పెద్దది. ఒకరోజు వాళ్ళ ఇంటికి ప్రార్థనకని పిలిచారు. అప్పటికి ఆయన కళ్ళు కనిపించలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం చెప్తుంటే ఆ గొప్ప వ్యక్తి చెప్పిన మాట, రాజశేఖర్, నేనెక్కడ దేవుని పోగొట్టుకున్నానో దయచేసి నాకు చెప్పు, నేను అక్కడికి వెళ్ళి తిరిగి దేవుణ్ణి అడుక్కుంటాను, ఆయన పాదాల మీద పడి క్షమించమని నేను అడుగుతానని బాగా బావురమంటూ ఏడ్చాడు. పెద్ద వయసే, పెద్ద ఉద్యోగమే, సమాజంలో అందరూ చెప్పుకోదగిన వ్యక్తే, కానీ నాకు దేవునితో సంబంధం లేదని ఏడ్చాడు. కళ్ళు పోయిన తరువాత ఆ నష్టాన్ని తెలుసుకున్నాడు.
దేవుని కృప. మనకన్నీ దేవుడిచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ కూడా ఇచ్చాడు. ఇదో మనకున్నాయి. ఏదైనా పోయిన తరువాత కాదు, అన్నీ ఉన్నప్పుడే. నీ హృదయం దేని గురించైనా కలవరపడుతూ ఉంటే నీ చెయ్యి కలవరపడద్దు అని చెప్పే దేవునిలో కాదు, కలవర పెట్టే సాతానుడి చేతిలో ఉందని తెలుసుకో. అది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ అదే చాలా మంది చెప్తారు, దట్ ఈస్ నాట్ మ్యాటర్ అంటారు. అదేం పెద్ద సమాచారం కాదు, కానీ కలవరపడుతూ ఉంటారు. వెరీ సింపుల్ అంటారు. ఆ సింపులే వీళ్ళని సతాయిస్తూ ఉంటారు. దయచేసి నీ చేయి ఎవరి చేతిలో ఉందో ఆలోచించాలి.